ఇంత అద్భుతమైన సెట్ వేసి పండుగ వాతావరణాన్ని అంతా కూడా మాకు అందించినటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆర్ట్ డైరెక్టర్స్ మహేష్ గారు ముఖ్యమంత్రి దంపతుల చేతుల మీదుగా వారికి సత్కారం అందుతోంది. ఈనాటి పండుగ నిజంగా ప్రత్యేకం. ఒక పండుగ సాంప్రదాయం అంటే పిండి వంటలు, గాలిపటాలు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, పచ్చటి ప్రకృతి, రైతన్నల సంతోషంతో పాటు మనలో మమేకమైన మాట పాట కూడా తరతరాలుగా సంస్కృతి పరిఢవిల్లుతూ వస్తోంది అంటే ఖచ్చితంగా అది పాట ద్వారా అని నిక్కచ్చిగా చెప్పొచ్చు మనం. ఆ పాటల ద్వారా, మాటల ద్వారా నిరంతరం చైతన్యం చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కవులు, కళాకారులు, గాయనీమణులు, సినీ నేపథ్య కళాకారులు కూడా ఈనాడు ఈ వేదికను అలంకరించడం, వారి మాటల్ని పాటల్ని వినిపించడం, అది కూడా మనందరి ప్రియతమ నేత అయినటువంటి సంక్షేమ సాధకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి భారతమ్మ గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం నిజంగా మన అదృష్టం. వారికి ఉన్నటువంటి సమయంలో ఇన్ని గంటలు మనతో పాటు వారు కూర్చోవడం కూడా నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. వారి చల్లని దీవెనలు, ఆయన అన్నట్టుగా భగవంతుని దీవెనలు, ప్రజల ప్రేమ ఎప్పుడు ఆయన వెంటే ఉంటాయి. అలాగే ఆయన దీవెనలు, ఆయన ప్రేమ కూడా మనపైన అపారంగా అలాగే ఉండాలని కూడా మనం అందరం కోరుకుందాము. నిరంతరం రైతు భరోసా, వైఎస్ఆర్ జలయజ్ఞం లాంటి అనేక పథకాలతో రైతుల సంక్షేమాన్ని కోరుతూ పచ్చటి ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడమే సంకల్పంగా ముందుకు సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నేను ముందు నుంచి చెప్తున్నట్టుగానే ప్రతిరోజు సంక్రాంతి, పాతని దుఃఖాన్ని విడిచిపెట్టి ఆనందాల్ని అందుకునే ప్రతిరోజు భోగిగానే మారుతోంది. ఎందుకంటే నిన్నటి దుఃఖపు చారికలు ఇప్పుడు లేవు, అందరి కన్నుల్లో కూడా చిరునవ్వులే కనిపిస్తున్నాయి. ఇటువంటి అద్భుతమైన సంక్షేమ పాలనను మాకు నిరంతరం అందించాలని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరి ప్రజల తరపున కోరుకుంటున్నాము. ఆర్ట్ డైరెక్టర్స్ అందరినీ కూడా ముఖ్యమంత్రి దంపతులు సత్కరిస్తున్నారు. మరొకసారి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గోపిక పూర్ణిమ గారికి, శ్రీలలిత గారికి, మెహర్ గారికి, కౌండిన్య గారికి, మానస్ గారికి, చందు గారికి, రమేష్ గారికి, రాఘవ గారికి, మహేష్ గారికి, బన్ను గారికి, హరేరామ్ గారికి, అలాగే అర్ధనారీశ్వరం రిత్విక్ గారికి, చార్మిల గారికి, తేలి విజయ గారికి, మిమిక్రి నీలకంఠం గారికి, కేతనారెడ్డికి, అలాగే ఉదయ్ అండ్ టీమ్కి, మిటపల్లి సురేందర్ అన్నకి, గద్దర్ నర్సన్నకి, విశ్వ గారికి, మాటల తిరుపతన్నకి, మానుకొట్ట ప్రసాద్ అన్నకి, భువనేష్కి ఎస్పెషల్లీ వీరందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భువనేష్ అద్భుతంగా తన గాత్రాన్ని వినిపించిన భువనేష్ని ముఖ్యమంత్రి వర్యులు సత్కరిస్తున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా వారి స్వహస్తాలతో ముఖ్యమంత్రి దంపతులు పేరు పేరున సత్కరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి సంగీత సాహిత్య మన కళాకారులు మిటపల్లి సురేందర్ అన్న, గద్దర్ నర్సన్న, విశ్వగారు, మానుకొట్ట ప్రసాద్ అన్న, మాటల తిరుపతన్న, తేలి విజయక్కల్ని కూడా సత్కరిస్తున్నారు. తేలి విజయ్ గారిని సత్కరించారు. ఇప్పుడు కంచు కంఠం గద్దర్ నర్సన్నని ముఖ్యమంత్రి వర్యులు సత్కరిస్తున్నారు.
సినీ కవి రచయిత గాయకులు సంగీత దర్శకులు విశ్వ గారిని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు. ప్రజా గొంతుక మట్టి గొంతుక మన మిట్టపల్లి సురేంద్రను ముఖ్యమంత్రి వర్యులు సత్కరిస్తున్నారు.